వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు ప్రతి ఒక్కరు మీరేం చెప్పాలనుకున్న కింద కామెంట్ చేయగలరు. దాంతోపాటు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ఎంకరేజ్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్డీఏకే మొగ్గు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో బీజేపీదే హవా. రెండు చోట్ల కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందన్న సర్వేలు అసలు ఫలితాలు తేలేది ఎల్లుండే అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ ఎగ్జిట్ పోల్స్ను నమ్ముకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ను నమ్ముకుంటే ఇక ఇంతకుముందు ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉన్నాయో మీరు చూశారు కదా, ఆ విధంగానే ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కరెక్ట్గా ఉండవు. సో అసలు ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది అసలు కథ ఏందనేది. మహారాష్ట్ర మొత్తానికి చాణక్య స్ట్రాటజీస్ని ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పిండు. దైనిక్ భాస్కర్ ఒకలాగా ఎక్కిండు, పీపుల్ పల్స్ ఒకలాగా ఎక్కిండు, ఎలక్టోరల్ హెచ్ ఒకలాగా చెప్పారు. మొత్తానికైతే ఇప్పుడు ఇక్కడ ఒకలాకున్నాయి, ఇక్కడ ఒకలాకున్నాయి అన్నట్టు. ఇందులో ఏ సక్సెస్ అయితేనే చెప్పలేము. ఇప్పుడు బీజేపీ వచ్చేసి చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్తుందంటే 152 నుంచి 160 వరకు సీట్లు వస్తాయంట బీజేపీకి. ఇదే కాంగ్రెస్కి అంటే 130 నుంచి 138 వరకు వస్తాయంట. ఇతరులు అంటే 6 నుంచి 8 వరకు అన్నట్టు. అదే దైనిక్ భాస్కర్ ఏం చెప్తున్నారంటే 128 నుంచి 140 వరకు ఇక్కడ కాంగ్రెస్కు హవా వచ్చినట్టుగా, 135 నుంచి 150 ఇక్కడ వచ్చినట్టుగా. ఇతరులు వచ్చేసి 20 నుంచి 25 మంది వచ్చే వరకు. అంటే ఇక్కడ ఎవరు వచ్చినా అని ఇక్కడ ఎవరికి మద్దతు ఇచ్చే ఛాన్సెస్లు కూడా ఉంటాయి ఆ లెక్కల. పీపుల్ పల్స్ వచ్చేసి 175 నుంచి 195, ఇక్కడ కాంగ్రెస్కి వచ్చి 85 నుంచి 112. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క వచ్చింది చూడండి. ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్క లెక్క ఉన్నాయి వాస్తవానికి. ఇక్కడ ఇతరులు వచ్చేసి 7 నుంచి 12. ఎలక్టోరల్ ఎడ్జ్ వచ్చేసి 118 బీజేపీకి, ఇక్కడ 150 వచ్చేసి కాంగ్రెస్కు, ఇతరులు వచ్చేసి 20 అని చెప్పేసి ఇక్కడ. మొత్తానికి అసలు బయటికి వెళ్తేనే ఏదనేది తెలుస్తుంది. సో ఆ విధంగా జార్ఖండ్ సీట్లు 81 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 41 అని చెప్పేసి ఇక్కడ. వాస్తవానికి ఇక్కడ యాక్సిస్ మై ఇండియా అని చెప్పేసి అక్కడ బీజేపీకి 15 నుంచి 27, కాంగ్రెస్కి ఏమో 49 నుంచి 59 వచ్చి, దాంతోపాటు ఇతరులు ఏమో 1 నుంచి 6 మంది వరకు వస్తాయంట అక్కడ. చాణక్య స్ట్రాటజీస్ వచ్చేసి 45 నుంచి 50, ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసి 35 నుంచి 38, ఈ యొక్క ఇతరులు వచ్చేసి 3 నుంచి 5 ఆ విధంగా. దైనిక్ భాస్కర్ వచ్చేసి జార్ఖండ్లో 37 నుంచి 40 మధ్యలో బీజేపీకి, కాంగ్రెస్కి వచ్చేసి 36 నుంచి 39. మొత్తానికి ఇతరులకు వచ్చేసి 1, 2 రావచ్చు అని చెప్పేసి అట్లా. ఎలక్టోరల్ ఎడ్జెస్ వచ్చి బీజేపీకి 32, కాంగ్రెస్కు 42, ఇతరులు 7 అని చెప్పేసి ఇక్కడ. మొత్తానికి ఈ ఎగ్జిట్ పోల్స్ను నమ్ముకునే లెక్కలు కూడా పెద్దగా ఉండకూడదు. ఎందుకంటే అసలు ఫలితాలు ఒక లెక్క వస్తాయి. ఈడ ఎలక్టోరల్ దీనిల మీద ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్లు ఇచ్చారు ఆల్రెడీ. ఎలక్షన్ కమిషన్ కూడా 2-3 సార్లు ఇది వరకు చెప్పింది ఈ బ్యాలెట్ మెషిన్ల కోసం అని చెప్పేసి, అక్కడ ఇబ్బంది అయింది, ఇక్కడ ఇబ్బంది అయింది అని చెప్పేసి. ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ తప్పు ఉంటుంది, ఎవరు చెప్పినట్లు కాదు ఆడ. సో ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ని పెద్దగా నమ్ముకోకండి. అసలు విషయాలు అసలు లెక్కలు బయటికి వెళ్తాయని చెప్పేసి. మొత్తానికైతే ఎల్లుండి వస్తాయి కదా, ఆ తర్వాత తెలుస్తుంది దానికి సంబంధించిన వార్త. మొత్తానికి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించిన వార్త చూసినాం. దాంతోపాటు 10 నెలలకే కాళ్ళల్లో కట్టెలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మమ్మల్ని దిగిపో అంటారా? 10 ఏళ్లలో మీరేం ఎలగబెట్టిండ్రు అని చెప్పేసి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మీరు 10 ఏళ్లలో చేయని పనులు 10 నెలల్లో చేసినాం. పడావు పెట్టిన ప్రాజెక్టును ప్రారంభించినాం. 50,000 జాబులు ఇచ్చినాం. 18,000 కోట్ల రుణమాఫీ చేసినాం. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, కూసోబెట్టి లెక్కలు చెప్తా. లగచర్ల కుట్రలో కేటీఆర్ ఊచలు లెక్క పెట్టాల్సిందే. హరీష్ రావు ఫామ్ హౌస్ లెక్కలు బయటికి తీస్తున్నాం. ఎమ్లాడ రాజన్నకు సీఎం కేసీఆర్ 100 కోట్లు కూడా ఇవ్వలే. ఎమ్లాడ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మళ్ళీ ఇక్కడ విజయోత్సవ సభలు పెట్టినట్టే ఉంది. పదే కేసీఆర్ని అంటున్నాడు అని చెప్పేసి ఇట్లా ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే విపక్షాలను పనిచేసే విధంగా, నిద్ర లేపుతున్న విధంగా, మళ్ళీ తట్టి లేపుతున్నట్టు విధంగా
ప్రజలకు అనిపిస్తుంది. ఇక్కడ వాస్తవానికి మీడియా కూడా అదే అనిపిస్తుంది ఉన్న వాస్తవం. ఎందుకంటే మేము చేస్తున్నాం చూడండి, లేవండి అరుచుకునేది ఉంటే అరుచుకోండి, రాండి బయటికి రాండి, బరాబర్ పిలుస్తున్నాడు బయటికి రాండి అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఒక క్యాబినెట్ పెద్దగా సహకరించట్లేదు అని చెప్పేసి ఇట్లా బీఆర్ఎస్ ఇట్లా బీజేపీ ఒక లాక్ అనుకున్నా అని, ఒక్క ఆయుధం ఒక అస్త్రం కదిలితేనే ఇంత ఉంటే అందరూ కలిసి పనిచేస్తే ఎంత ఉంటుందో కూడా ఒక విధంగా కూడా చెప్పొచ్చు ఓ రకంగా. దాంతోపాటు క్యాబినెట్ మంత్రులు కూడా కొంత సహకారంగా ఉన్నారు, బయటికి పాత కనిపిస్తలేదు పెద్దగా, లోపల ఏం లొసుగులు జరుగుతున్న విషయం కూడా కొంతవరకు ఉండొచ్చు. బట్ ఈ యొక్క కేటీఆర్ అన్నాడు కదా, ఇక్కడ మన పొంగులేటికి కౌంటర్ ఇస్తూనే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇస్తూనే నల్గొండ నుంచి లేకపోతే ఖమ్మం నుంచి మీకు ఆల్రెడీ ఎఫెక్ట్ పడుతుంది, ముందు మీ పార్టీల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి అన్నట్లుగానే అది జరిగే విషయాలు ఆ విధంగా ఉన్నాయన్నట్టు. సో ఆ విధంగానే తట్టి లేపుతున్నాడు మొత్తానికైతే రేవంత్ రెడ్డి. సో ఎంత మాట్లాడినా అని ఈ ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్షం కేసీఆర్ అయితే బయటికి వస్తలేడు. సో ఆ విధంగా మొత్తానికైతే గట్టిగానే అరుచుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము గురువారం సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. శుక్రవారం శిల్పారామం వేదికగా జరగబోయే లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి మన రాష్ట్రపతి మేడం ద్రౌపది ముర్ము మేడం ఈరోజు సాయంత్రం హైదరాబాద్కు వస్తుందంట. దానికి సంబంధించిన వార్త. ఉక్రెయిన్లో అమెరికా ఎంబసీ క్లోజ్. ఉక్రెయిన్లోని తమ ఎంబసీని మూసేసినట్టుగా అమెరికా వెల్లడించింది. తమ ఎంబసీపై రష్యా దాడులకు పాల్పడొచ్చని సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అక్కడ ఉన్న యుద్ధ వాతావరణ లెక్కలు ఇవన్నీ. మాగనూరు హైస్కూల్లో ఫుడ్ పాయిజన్. నారాయణపేట జిల్లా మాగనూరు హైస్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన 110 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న తీరేమో బెటర్ ఫుడ్ ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ అంటారు, దానికోసం నిధులు కూడా ఎక్కువ కేటాయిస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అంటారు. ఇక్కడనేమో పిల్లలకు మాత్రం ఇట్లా ఫుడ్ పాయిజన్. ఆడ ప్రాణాలు పోతే ఎవరైతారయ్యా నాకు అర్థం కాదు. వాళ్ళ తల్లిదండ్రులతో ట్యాక్సులు తీసుకుంటలేరా? ఆ కుటుంబాలు ట్యాక్సులు కడతలేవా గవర్నమెంట్కు? నిన్న సీఎం ఇదే రేవంత్ రెడ్డి ఈ యొక్క ట్యాక్స్ల వల్ల ఎన్ని పైసలు వస్తున్నాయో కూడా బరాబర్ చెప్పిండు. దాదాపు 18,000 కోట్ల వరకు వస్తున్నాయి అన్నట్లు చెప్పిండు. అవి ఎట్లెట్లా ఖర్చు పెడుతున్నారో కూడా చెప్పిండు. 6,000 కోట్లు ఇక్కడ జీతాలకు, దాంతోపాటు ఇక్కడ పింఛన్లకు, ఒక్కొక్క దాన్ని ఎక్కట్లా చేస్తున్నామని కూడా చెప్పిండు. సంతోషం, మంచిదే చెప్తే. కానీ ఇలాంటి పరిస్థితులు వస్తే ఏంది పరిస్థితి మరి? ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయిందంటే ఇక్కడ అధికారులు కరెక్ట్ చూస్తలేరనే కదా అర్థం. మరి అధికారులు చూడనప్పుడు అక్కడ ప్రభుత్వ వైఫల్యం అవుతుంది కదా. మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు? 110 మంది, ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరి దిక్కు అవుతారు? మీ ప్రభుత్వం చూస్తుందా? ప్రభుత్వాలు చూస్తుందా? వాళ్ళకి ఎఫెక్ట్ అయితే ఎవడవుతాడు? వాళ్ళకి చదువులు మీకు ఫ్రీగా ఏం చెప్తలేరు కదా. వాళ్ళు తల్లిదండ్రులు ట్యాక్సులు కడుతున్నారు కదా గవర్నమెంట్కి. ఫ్రీగా చెప్తున్నట్టు ఏముంది ఇంకాడ? సో ఇంతమంది ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది, ఇబ్బంది అయితే ఏమవుతుంది? మళ్ళీ సొంత జిల్లా మహబూబ్ నగర్, సీఎం ఇలాకా మహబూబ్ నగర్ పరిస్థితి ఇది. సో దీని మీద సీఎం రేవంత్ రెడ్డి దాంతోపాటు అధికారులు అందరూ జర చూడాలి. ఎందుకంటే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ నిన్న మొన్న అయితే ఇక్కడ ఆసిఫాబాద్లో మళ్ళీ ఇక్కడ వచ్చేసి 110 మంది, ఒకరు కాదు రెండు కాదు. ఈ హాస్టల్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత ఏడుస్తారు? చేతికొచ్చే పిల్లలబ్బా ఇట్లా ఉంటే ఎంత? రాష్ట్ర భవిష్యత్తు పిల్లలంటే మీకు తెలియనిదేముంది? మొత్తానికి హాస్పిటల్కి తీసుకుపోయారు. ఏం చేస్తున్నారో ఏమో. మొత్తానికి ఒకటే విషయం రేవంత్ రెడ్డి గారు, మీకు ఒకే విషయం మేము ఖచ్చితంగా చెప్పాలన్నా, మీరు చేస్తున్న పనులు, మీరు అమలు చేస్తున్న కార్యక్రమాలు, మీరు ఆదేశాలు ఏవి ఇచ్చినా కానీ బయట మాత్రం క్షేత్రస్థాయిలో జరగట్లేదు. సో అధికారులను మీరు పర్యవేక్షించే విధంగా ఒకసారి చూడమని చెప్పాలి, డైరెక్ట్ వెళ్ళమని చెప్పాలి. అధికారులు బయటికి వెళ్ళట్లేదు. ఇక్కడ హాస్టళ్లలో ఏం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్న కలెక్టర్లు ఏం చేస్తున్నారు, అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? ఫుడ్ పాయిజన్ అయిపోతే వాళ్ళకి ఏమన్నా అయితే ఎవడైతాడు? ఒకసారి మీరు అరుచుకోవాలి కదా. విపక్షాలను బూతులు తిట్టడమే
ఒక పనిగా కాదు, ఇక్కడ వీళ్ళ మీద కూడా అరుచుకోండి దయచేసి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నారాయణపేట అంటే సీఎం ఇలాకానే, మీ ఇలాకానే సార్, మహబూబ్ నగర్ నా సొంత జిల్లా. సో దయచేసి దాని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టండి. విద్యార్థులకు ఏమన్నా అయితే వాడు గాడు మళ్ళా. సో మొత్తానికి ఇది వార్త. అమెరికాను వణికిస్తున్న బాంబుకు సైక్లోన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అమెరికాను బాంబు సైక్లోన్స్ తుఫాను భయపెడుతున్నది. ఇప్పటికే దీని ప్రభావంతో 60 లక్షల ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచింది. ఇవాళ రేపు వర్షాలు పడే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి పని నుంచే పని. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం ఫాలో అవ్వాలంటూ ప్రైవేట్ సంస్థలకు రిక్వెస్ట్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 426గా నమోదు. 11 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే పొల్యూషన్ ఎఫెక్ట్ ఢిల్లీలో మాత్రం అదే కొనసాగుతున్నట్లుగా, అదే ఇబ్బందులు పడుతున్నట్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఈ వార్త మాత్రం చాలా కీలకం, చాలా మంచి వార్త. ఇలాంటి వార్తలు మనం చదవాలనే ఫీలింగ్ ఉంటుంది మాకైతే. మార్కెట్ చైర్మన్ పదవికి ఎగ్జామ్, రాజకీయాల్లో కొత్త ట్రెండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్, రాజకీయ కొత్త ట్రెండ్. ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కామారెడ్డి జిల్లా మద్నూరులో టెస్ట్ పాస్ అయిన ఎంపికైన సౌజన్య అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నిర్ణయం బాగుందని ప్రశంసలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూడండి. రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. నామినేటెడ్ పోస్టు అయిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తొలిసారిగా ఎగ్జామ్ నిర్వహించారు. ఇందులో మెరిట్ సాధించిన యువతి ఏఎంసీ చైర్పర్సన్గా నియమించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడంతో పాటు ప్రతిభ ఉన్న వారికి పదవి పెట్టాలనే ఉద్దేశంతో నామినేటెడ్ పోస్టుకు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మౌఖిక పరీక్ష నిర్వహించి సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. కామారెడ్డి జిల్లా మద్నూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఎస్సీ మహిళ రిజర్వ్ అయింది, ఒక మహిళకి ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, అది కూడా ఒక దళిత బిడ్డ. ఆ విధంగా దాంతోపాటు ఈ యొక్క ఇచ్చే తీరు కూడా ఎగ్జామ్ పెట్టేసారంట దానికోసం. ఇలాగే దానికోసం అని చెప్పేసి ఈ మార్కెట్ చైర్మన్ పర్సన్గా ఈ యొక్క లక్ష్మీకాంతారావు గారు ఎమ్మెల్యే గారు, నిజం చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పొచ్చు ఆయనకు. నిజమైన ఎమ్మెల్యే అనొచ్చు, హీఈస్ ద పర్ఫెక్ట్ పర్సన్ అనొచ్చు. నేనైతే హ్యాట్సాప్ చెప్తున్నా. ప్రజాప్రతినిధిగా ఆయన చేసినది ఈ యొక్క ప్రతి ఒక్క మీడియా కూడా చూపించాల్సిన విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ హ్యాట్సాప్ చెప్పాలి. దేశవ్యాప్తంగా సంచలనం ఇది. ఎందుకంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అంటే ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి ఒకటి లెక్కలు ఉంటాయి కొన్ని. కానీ ఇక్కడ పకడ్బందీగా చదువుకున్నాలే, అది అనుభవం ఉండాలి, వాళ్ళైతేనే ఆ యొక్క పదవికి అర్హులు. అర్హత లేని వాళ్ళు ఉండకూడదు. పైసల కోసం కాదు, అందులో అనుభవం ఉండాలి, చదువు ఉండాలి. ఆ విధంగా ఆయన ఆలోచన తీరు చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. ఇదే లెక్కలు స్థానిక ఎన్నికల్లో కూడా తీసుకురావాలి. ప్రతి గ్రామంలో కూడా ఈయన ఇన్ని పైసలు ఇస్తాడంట, ఈయన అన్ని పైసలు ఇస్తాడంట అని చెప్పేసి ఓట్లు వేయకండి దయచేసి. స్థానిక ఎన్నికల్లో కూడా మీ గ్రామం తరఫున కూడా మీరు ఖచ్చితంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయండి. గ్రామ సభ్యులందరూ కలిసి, గ్రామ ప్రజలందరూ కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయండి. ఊర్లో ఏమేం లేవు, ఊర్లోకి ఏమేం కావాలి. సో చదువుకున్న వాళ్ళే అయి ఉండాలి, దానికోసం గవర్నమెంట్తో మాట్లాడేటోళ్ళు అయి ఉండాలి, అక్కడ ప్రజాప్రతినిధులతో మాట్లాడేటోళ్ళు ఉండాలి, అధికారులతో మాట్లాడేటోళ్ళు అయి ఉండాలి. ఈ యొక్క ప్రజల మీద నడిచేటోళ్ళు కాదు. అట్లా చాకచక్యంగా ఉండేటోళ్ళు, చదువుకున్నోళ్ళు, సీనియారిటీ ఉన్నోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు, మాట్లాడే విధి విధానాలు ఉన్నోళ్ళు, ప్రజల పట్ల మక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళనే సర్పంచ్గా లేకపోతే ఎంపీటీసీగా లేదా జెడ్పీటీసీగా వీళ్ళని ఎన్నుకోండి. చదువుకున్న వాళ్ళనే. ఎందుకంటే పైసలు ఉన్నాయని ఎవరికంటే వాళ్ళ కోట్లు వేస్తే దోచుక తినడం, లేకపోతే మేమీ నరవడం మొదలు పెడతారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల సంక్షేమం కోరే మనిషి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. అతను చూడాల్సింది కూడా ఓన్లీ ప్రజా సంక్షేమమే.
దానికి మనం జీతం కూడా ఇస్తాం, మళ్ళా బరాబర్గా జీతం కూడా ఇస్తాం. సో జీతం తీసుకునేటోళ్ళు ఎలా ఉండాలి? జీతం ఇస్తున్నారు కాబట్టి చదువుకునే విధానం, చదివి ఉండాలి. అతను చదివి ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఊరికి ఏమేం కావాలి, ఊర్లో ఏమేం లేవు అనేవి ఇవి ఆలోచనలు చేస్తారు. అక్కడ అధికారులతో కూడా మాట్లాడతారు. అప్పటికప్పుడు లెటర్ ఒకటి రాసి దన్నుమని ఇచ్చేస్తారు, మాకు కావాలి ఖచ్చితంగా ఇది తీసుకురండి అని, మాకు ఇవ్వండి అని. సో అలాంటి వాళ్ళను మీరు తీసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేది కూడా స్థానిక ఎన్నికలే ఉన్నాయిగా, ఈ కులగణన సర్వే ఫినిష్ అయిన వస్తాయి కదా. సో స్థానిక ఎన్నికలు మాత్రం ఇవి తీసుకురండి, ప్రతి గ్రామంలో తీసుకురండి, చాలా బాగుంటుంది చూడండి. సో మొత్తానికైతే లక్ష్మీకాంతారావు గారికి, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు, గొప్ప ఎమ్మెల్యేగా నేనైతే చెప్తున్నా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి దళిత బిడ్డకు, దాంతోపాటు ఎస్సీ మహిళకు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే దాని లెక్కలు కూడా ఇంకా వాళ్ళ అనుభవజ్ఞులు చాలా మంచిగా చేస్తారు, చదువుకున్న వాళ్ళు ఇంకా క్లారిటీగా చేస్తారు. సో ఆ విధంగా చాలా గ్రేట్ అని నేనైతే మా టీ9 న్యూస్ తరపు నుంచి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను ఎమ్మెల్యే సార్కి. సో దానికి సంబంధించిన వార్త. ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్లు అని చెప్పేసి ఒక్కో నియోజకవర్గానికి రోడ్ల రిపేర్లకు ఎమ్మెల్యేల నుంచి ప్రపోజల్స్ తీసుకున్న ఆర్ఎండ్బి అని తీసుకున్నదంటే మొత్తానికి 10 ఏళ్లుగా రిపేర్లు చేయకపోవడంతో భారీగా ప్రతిపాదనలు. కొన్ని జిల్లాల్లో టెండర్లు పిలిచిన ఆఫీసర్లు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఫండ్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. బీఆర్ఎస్ నియోజకవర్గాలు అంటే సపరేట్గా ఉంటాయా? అందరూ ప్రజాప్రతినిధులే కదా బీఆర్ఎస్ నియోజకవర్గాలు. ఇక్కడ రాజకీయాలుగా పార్టీలు వేరు, కానీ ఎమ్మెల్యేలందరూ ప్రజాప్రతినిధులే. బీఆర్ఎస్ బీజేపీ అనేది పార్టీలు, లేదా కాంగ్రెస్ అనేది పార్టీలు. అధికార పక్షము లేకపోతే ప్రతిపక్షం అనేది సపరేటు ఆ తర్వాత. కానీ ఇక్కడ ఉన్న విధి విధానాలు ఎలా ఉంటాయి, ఇక్కడ చేసే పనులు ఎలా ఉంటాయి? సో ఆ విధంగానే చేయాలి పనులు. ఆ విధంగా చేయకపోతే పనులు ఎట్లయితాయి? మీకు పార్టీలు వేరు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు. మీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్కు సపరేట్ ప్రజలు, బీజేపీకి సపరేట్ ప్రజలు అనేది లేరు, లేకపోతే కాంగ్రెస్కు సపరేట్ ప్రజలు అనేది లేదు. ఇతర పార్టీలకు కూడా ఉంటారు కదా. అక్కడ ప్రజల ఏర్పాటు ఎక్కువగా, ప్రజలందరూ ఐకమత్యం ఒకటే, అందరు ఇండియన్సే, అందరు తెలంగాణ మనుషులే. ఆ విధంగానే ఉండాలి తప్ప వీళ్ళకి సపరేట్గా వాళ్ళకి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా ఫండ్స్ మీరు అనే విధానం ఒక విధంగా ఎత్తి చూపించినట్టుగా. ఒక రకంగా గతంలో వచ్చేసి సీతక్కకు ఫండ్స్ ఇవ్వలేదు, ములుగు జిల్లా వర్షన్లా సీతక్కకు నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వలేదు. ఇదే రఘునందన్ రావు సార్కి కూడా ఫండ్స్ ఇవ్వలేదు. సెక్రటరేట్కు వచ్చిర్రు వాళ్ళు, ఫండ్స్ ఇవ్వండి అబ్బా అని చెప్పేసి. కోర్టుకు కూడా పోయిండ్రు. ఇది చెప్పకనే చెప్తున్నారు, సంతోషం మంచిదే. వాళ్ళని ఎత్తి చూపించినట్టు కూడా చెప్తున్నారు, సంతోషమే. కానీ వాళ్ళు చేసినట్టు కూడా ఈడ కాంగ్రెస్ పార్టీ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఇక వాళ్లకు మీకు తేడా ఏమున్నట్టు? సో దీన్ని సపరేట్గా చూపించాల్సినంత పెద్ద అవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే ఉంటారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే ఉంటారు. అక్కడ ప్రజలకు రేవంత్ రెడ్డి సీఎం. సో అందరికీ ఒకటే ఉంటుంది. సో సపరేట్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్ల నిధులు కేటాయించాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా నియోజకవర్గాలకు రిపేర్లు చేపట్టడానికి రోడ్లు పనులు ప్రపోజల్స్ పంపాలని చెప్పేసి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేలను కోరింది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రద్దీ ఎక్కువగా ఉండి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న రోడ్లను సంబంధించి ప్రపోజల్స్ పంపిన అధికారులు చెప్తున్నారు. మొత్తం 100 నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా తొలి దశలో 50 నుంచి 60 నియోజకవర్గాలకు ఫండ్స్ కేటాయించనున్నట్లు తెలుస్తున్నది. ఆ నిధులు చాలవంటున్న ఎమ్మెల్యేలు గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో పాలనలో రోడ్ల రిపేర్లకు నిధులు ఇవ్వలేదని, దీంతో రోడ్లు చాలా ఎక్కువ ధ్వంసమయ్యాయని ఆర్ఎండ్బికి ఎమ్మెల్యేలు తెలిపినట్టు సమాచారం. ఇలాగే ఇటీవలే భారీ వర్షాలు, వరదలకు 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, బ్రిడ్జిలు కల్వర్టులు కొట్టుకుపోయాయని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో 50 కోట్ల నిధులు సరిపోవని వారు అంటున్నట్టు సమాచారం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అన్ని నియోజకవర్గాలకు ఇవ్వండి, అన్ని రోడ్లు కూడా బాగు చేయండి.
అక్కడ తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి, ఇది వాస్తవానికి మాకు తెలుసు. కాకపోతే కొద్దిగానన్నా అక్కడ పనులు జరిగేటట్లు చూడండి. ఎందుకంటే గత పార్టీ లెక్కల, గత ప్రభుత్వం లెక్కల ఇక్కడ ఉండకూడదనే మిమ్మల్ని, మీ పార్టీని ఇక్కడ అధికారంలో కూర్చోబెట్టడం జరిపింది ఈ యొక్క తెలంగాణ ప్రజలు. సో తెలంగాణ ప్రజలు మీ మీద మక్కువతో, మీ మీద నమ్మకంతో అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఆ యొక్క నమ్మకాన్ని మీరు నిలబెట్టుకొని మరో 5 ఏళ్ళు, మరో 10 ఏళ్ళు మీరు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇట్లా సపరేట్గా చేసి వాళ్ళ నియోజకవర్గాలకు ఇవ్వకుండా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే అందరూ తెలంగాణ ప్రజలే, అందరూ తెలంగాణ వాళ్ళే. తెలంగాణ రాష్ట్రానికి కంప్లీట్గా ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి ఇటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి నిధులు కంపల్సరీగా రావాలి. దాని మీద ఫోకస్ పెట్టాలి, ఖచ్చితంగా అలాగే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు, కీలక బిల్లులు ఆమోదానికి సిద్ధమవుతున్న సర్కార్ మూసీ పునర్జీవంపై చర్చించే ఛాన్స్, ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చే యోచన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు ప్రధాన అంశాలైన అసెంబ్లీలో చర్చించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ చివరి వారంలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ భావించింది. అయితే ఈ నెల మొదటి వారంలో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్పర్సన్, ఇతర అధికారులు విదేశీ పర్యటనకు వెళ్ళారు అని చెప్పేసి మిగతా వార్త 4 పేపర్లు ఉంది. సో దానికి సంబంధించింది. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా. దాంతోపాటు అక్కడ కీలకమైన బిల్లులు ఆమోదానికి సిద్ధమవుతున్నాయంట. మొత్తానికి మూసి పునర్జీవం, ఎస్సీలను ఈ యొక్క ఎంపీలను మాత్రము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారంట. అంటే సంతోషం. ఇది వరకు ఇలాంటి ప్రభుత్వాలు మాత్రం పెద్దగా లేదు. ఇప్పుడు అందరితోటి అఖిలపక్ష సమావేశం లెక్కలు అందరితోటి చర్చించి సిద్ధమవుతున్న లెక్క ఈ యొక్క రేవంత్ పాలన, కాంగ్రెస్ పాలన నడుస్తుంది. సో దీనికి మాత్రము తెలంగాణ ప్రజలు మొత్తం హర్షించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇవ్వడము, ప్రతిపక్షాలను రమ్మనడము, విపక్షాలను ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రండి అనడము, ఇవి మాత్రము చాలా వరకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పక్కా జరుగుతున్నారు. మేము మేము తర్వాత వస్తాం అన్నట్టుగా, లేకపోతే ఇక పట్టించుకోనట్టుగా అట్లా ఉంటున్నారే తప్ప వీళ్ళే రాండబ్బా, ఏమన్నా ఉంటే లొసుగులు చెప్పండి అబ్బా, మమ్మల్ని ఎత్తి చూపియండి అబ్బా, వేలెత్తి చూపియండి అబ్బా, తిట్టండి అబ్బా అన్నీ చెప్తున్నారు. అయినా కానీ విపక్షాలు పెద్దగా పనిచేయట్లేదు. అంటే కాంగ్రెస్ పాలన బాగుందన్నట్టే కదా, ప్రజలకు మాత్రం అర్థమవుతుంది. సో అదే కాంగ్రెస్ పాలన క్షేత్రస్థాయిలో కూడా ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే గతంతో పోలిస్తే బెటర్ కాబట్టి మేము చెప్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి థియేటర్ల ముందు రివ్యూలు బంద్, తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం. యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాకు నష్టం వస్తుందని చెప్పేసి నిర్మాతల ఆవేదన అని చెప్పేసి ఇక్కడ వార్త. సినిమా రిలీజ్ సమయంలో యూట్యూబర్లు థియేటర్ బయట నిలబడి మూవీ రివ్యూలు ఇవ్వకుండా చూడాలని థియేటర్ల యజమానులు తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ TNPC కోరింది. థియేటర్ల ముందుకు యూట్యూబర్లు రాకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది. ఫస్ట్ డే ఫస్ట్ షో రోజే థియేటర్ల వద్ద నిలబడి హాల్లో నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకుల నుంచి రివ్యూ తీసుకోవడం వల్ల సినిమాలకు నష్టం వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు కూడా యూట్యూబర్లకు రివ్యూలు ఇచ్చే విషయంలో దూరంగా ఉండాలని TNPC సభ్యులు కోరారని చెప్పేసి ఇక్కడ వార్త. వాస్తవానికి ఇది కూడా ఒక రకమైన చాలా మంచి విషయమే. ఎందుకంటే దాదాపు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు వాళ్ళు. అందులో కోట్లు పెట్టి సినిమాలు తీస్తే వాళ్ళకే పైసలు వస్తాయని కాదు, ఆ యొక్క ఒక్క సినిమాకి దాదాపుగా ఒక 1000 మంది బతుకుతారడా, 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో సహా క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోలు, విలన్లు అందరూ అక్కడ దాదాపు సంగీతానికి సపరేట్గా, మళ్ళా ఈ యొక్క ఫైటర్స్కు సపరేట్గా, దాంతోపాటు ఈ యొక్క అక్కడ ఉన్న స్థలాలకు సపరేట్గా ప్రతి ఒక్కరికి ఫండ్స్ అనేటివి ఖచ్చితంగా వస్తున్నాయి. అక్కడ ఫండ్స్ అంటే అవి కష్టం, ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. అంతమంది బతుకుతున్నప్పుడు ఆ సినిమా ఆడకపోతే మాత్రం ఆ ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు కదా, అంతమందికి పని ఇచ్చినోడు కదా, మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెడితే తప్పు కదా. ఇక్కడ సినిమా ఎట్లున్నా కానీ వెళ్ళే వాళ్ళు వెళ్ళి చూస్తుంటారు. సినిమా అంటే ఏంది, 2.5 గంటల పాటు 3 గంటల పాటు ఆ సినిమా చూసి దాని నుంచి కొంచెం తృప్తి,
మంచి మంచి కథలు వస్తున్నాయి. ఆ విధంగా వాళ్ళు సినిమాలు తీస్తుంటే వాళ్ళు ఆ కథలు రాయడానికి ఆ రైటర్ ఎంత తిప్పలు పడతాడు, ఆ డైరెక్టర్ ఆ యొక్క లొకేషన్లు చూసుకొని ఎవ్వరబ్బా ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు అక్కడ. సినిమా రంగం అంటే మామూలుదా? గవర్నమెంట్కి కూడా ఫండ్స్ వస్తున్నాయి కదా దాని నుంచి. ఇదే సినిమాలో ఉన్న ఈ యొక్క ఆర్టిస్టులందరూ ఈ యొక్క వరద బాధితులకు లేకపోతే ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేయుతగా నిలుస్తున్నారు కదా. సో వాళ్ళని లాస్ చేసే ఈ యూట్యూబర్లు ఇలా ఉండడం తప్పు. ఎందుకు అవసరం ఏముంది అంతగానం? ప్రజలకు మైండ్ను డైవర్ట్ చేస్తారు అన్నట్టు వీళ్ళు. సినిమా బాగాలేదంటే ఆ 3 స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్, ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు, ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చుతుంది. నాకు నచ్చలేదని చెప్పేసి చెప్పేవారికల్లా ఇది బాగాలేదంట అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఇది తప్పు కదా. సినిమాలకు చాలా ఎఫెక్ట్, ఇది సినిమా రంగానికే ఎఫెక్ట్. సో ఇక్కడ ఉన్న ఈ యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా వీటి మీద బాగుంది బాగాలేదు అని చెప్పే విషయం కూడా కొన్ని రోజుల తర్వాత, ఎందుకంటే ఆ ప్రొడ్యూసరు వేల మందికి ఉపాధి కల్పించినోడు. సో అతనికి నష్టం చేకూర్చనియకూడదు, తప్పు అవుతుంది అది. ఇప్పుడు ఒకరిని పొట్టని పెట్టుకొని పొట్ట కొట్టినట్టు అయిపోతుంది చూడండి దయచేసి. సో దీనిలో మీద అలా చేయడం తప్పు కాబట్టి దాని మీద నిర్ణయాలు మీరు కూడా ఇక్కడ తమిళనాడే కాదు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ అన్నం పెట్టేటోని కడుపు పెట్టకూడదు, కొట్టకూడదు అని చెప్పేసి నేనైతే ప్రత్యేకంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరిని చేతులెత్తి దండం పెడతా నేను. అన్నం పెట్టేటోనికి కడుపు కొట్టకండి, దయచేసి ఇబ్బంది పెట్టకండి, దయచేసి ఆ విధంగా చూసుకుంటే సినిమా రంగం కూడా ముందరికి వెళ్ళిపోతుంది. సో దానికి సంబంధించి మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇది వార్త. మొత్తానికి తీర్మార్జుతాం. ఇండియాలో పొల్యూషన్ ఉంది, నేను ఎప్పుడు పొల్యూషన్ ఉంది నేను పోవడం లేదని చెప్పేసి ఇక్కడ విజయ్ మాల్యా అంటున్నాడు అన్నట్టు. నాకు హెల్త్ బాగలేదు నేను పోను సార్ అని చెప్పేసి తన అమ్మడి బ్రిటన్ కిరణ్ మోదీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే విజయ్ మాల్యా గురించి రాసిరు, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు వావ్ లక్కవరం సరస్సులో 3వ ఐలాండ్ గోవా, ఊటీ, అండమాన్ దీవులను తలపించేలా ఏర్పాటు అని చెప్పేసి, దాంతోపాటు ఆహ్లాదాన్ని పంచేలా సౌలతులు, 7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం, ప్రకృతి అందాలతో చూపర్లను కట్టిపడేస్తున్న కొత్త ఐలాండ్ ప్రారంభించిన మంత్రులు జూపల్లి సీతక్క అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి ఎంత బాగుందో, చుట్టూ సముద్రం ఉన్నట్టుగా, మధ్యలో ఈ యొక్క ప్లేస్ ఉన్నట్టుగా ఎంత బాగుంది. ఐలాండ్ అంటే ఐలాండ్ లెక్కనే ఉంది, అంత బాగుంది. సో తెలంగాణను కూడా డెవలప్ చేస్తే పర్యాటక క్షేత్రాలు చాలా అవుతాయి. అక్కడి నుంచి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది, అక్కడి నుంచి కూడా గవర్నమెంట్కు ఫండ్స్ నిధులు వస్తాయి, అక్కడ కూడా చాలామంది వెళ్తుంటారు. సో ఆ విధంగా ప్రభుత్వాలు కూడా వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం. అలాగే ముందుకెళ్ళాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. 10 నెలలకే కాళ్ళల్లో కట్టెలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో జరిగిన సంఘటన గురించి ఈ యొక్క సభ గురించి ఇక్కడ వార్త. దాంతోపాటు నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించింది. రాజకీయాలతో పాటు రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకే అని చెప్పేసి, రాజకీయాలతో పాటు స్థానికంగా పాలనలో మార్పు తీసుకురావాలన్నదే నా ఉద్దేశం. చదువుకున్న వారిని ప్రోత్సహించి పదవులు కట్టబెడితే వారు ప్రజలకు మంచి సేవ చేయగలుగుతారు. జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం. గతంలో నామినేటెడ్ పోస్టులు వచ్చిన భార్యల స్థానంలో భర్తలు పెత్తనం చేసేవారు. ఈసారి అలా కాకుండా చదువుకున్న వాళ్ళకు, అవగాహన ఉన్న వాళ్ళకే పదవులు ఇవ్వాలని నిర్ణయించా. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని భావించి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి కోసం మౌఖిక పరీక్ష నిర్వహించా. ఇష్టం వచ్చిన వాళ్ళకు కాకుండా ప్రతిభ చూపిన వాళ్ళకే పదవి ఇచ్చినామని చెప్పేసి లక్ష్మీకాంతారావు చెప్తున్నాడు, జుక్కల్ ఎమ్మెల్యే. సో గ్రేట్ పర్సన్, పర్ఫెక్ట్ ఎమ్మెల్యే. అసలు ఇండియా మొత్తంలోనే చాలా కీలకం, చాలా గొప్ప మనిషి అనిపిస్తుంది నాకైతే. ప్రతి ఒక్క స్థానిక ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటే కూడా బాగుంటుంది. బీఆర్ఎస్ అంతం రేవంత్ వల్ల కాదు, మా పార్టీ మొక్క కాదు మహావృక్షం అని చెప్పేసి పొన్నాల లక్ష్మయ్య చెప్తున్నాడు. ఈ యొక్క దాంతోపాటు
దాసో శ్రవణ్ కూడా ఇక్కడ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్లు అని చెప్పేసి రోడ్ల కోసం ఇస్తున్నారు, దానికి సంబంధించింది. తక్కువ ధరకు పత్తిని అమ్ముకోవద్దని చెప్పేసి మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వివేక్ వెంకట స్వామి అంటున్నాడు. పేదలకు సహకార సంఘాలు మరింత చేయూతనివ్వాలని చెప్పేసి సూచన. సింగరేణి గెస్ట్ హౌస్లో మాలల సింహగర్జన సభ పోస్టర్లు ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించింది. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం అమలును సీరియస్గా తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ రివ్యూ మీటింగ్ అధికారులతో సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించింది ఇక్కడ అయితే ప్రతి ఒక్క నాయకులు మాత్రము పని చేస్తున్నారు అబ్బా, ఇది మాత్రం చెప్పొచ్చు గట్టిగా. ఇక్కడ చూడండి, విజయోత్సవాలు కాదు పంచనోత్సవాలు అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. దానికి సంబంధించిన వార్త. మాలల సింహగర్జన. దాంతోపాటు నేషనల్ హైవే వర్క్స్ స్పీడప్ చేయండి అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇబ్బందుల్లో ఉంటే నా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు. ప్రతి వారం పనుల ప్రోగ్రెస్పై నివేదిక ఇవ్వాలి NHAIకి అధికారులను మంత్రి ఆదేశాలు. దాంతోపాటు పెండింగ్ పనులపై మినిస్టర్ క్వార్టర్స్లో రివ్యూ అని చెప్పేసి ఇక్కడ వార్త. గుజరాతీలు రోటీ చేస్తున్నారు. మోదీ అమిత్ షాపై కాంగ్రెస్ నేత లాల్జీ దేశాయ్ ఫైర్. సేవాలాల్ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న PCC చీఫ్ మున్షి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. ఇవాళ PCC విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించింది. ఏడాది పాలనలో కులగణన లోకల్ బాడీ ఎన్నికలపై చర్చ అని చెప్పేసి ఇక్కడ గాంధీ భవన్లో ఈరోజు చర్చ ఉందంట. దానికి సంబంధించిన వార్త. సీఎం రేవంత్కు కేసీఆర్ భయం పట్టుకుంది. పాలమూరును అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. పెండింగ్ ప్రాజెక్టులు 4,000 కోట్ల ఖర్చు చేసి పాలమూరులో లక్షల ఎకరాలు సాగునీరు ఇచ్చామని వెల్లడి. సాగునీరు ఇస్తే ఇక్కడ కరెంటు కోసం ఎందుకు దండలాడతారు? అది కూడా ఆలోచన చేయాలి. పాలమూరు ఎత్తిపోతల ఇంతవరకు స్టార్టే కాలేదు, ఇంకా అన్నే ఉంది, అది ఇంకా ఫినిషే కాలేదు. ఇక్కడ ఉదండపూర్ ప్రాజెక్ట్ ఏమన్నా రెడీ అయిందా? అది మొత్తం అన్నే ఉన్నాయి. కేసీఆర్ ముందు నిలబడతావా? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. మహాధర్నాకు అనుమతించే ధైర్యం లేదని కామెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. వీళ్ళందరూ మెయిన్ పేపర్లో రావాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి చూడండి. తెలంగాణ టీటీడీ ఆలయాలను వేగం పూర్తి చేయండి అని చెప్పేసి తెలంగాణలో టీటీడీ ఆలయాలను పూర్తి చేయాలంట. దానికి సంబంధించిన వార్త. వీళ్ళు ఉన్నప్పుడు ఏది పట్టించుకోలేరు, ఇప్పుడు చెప్తారు. సో సంతోషం, మంచిదే. అట్లా చెప్తుంటే కూడా బాగుంటుంది, చెప్పాలని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఫంక్షన్లకు ఇచ్చే ఆర్టీసీ బస్సులకు రేట్లు తగ్గింపు అని చెప్పేసి వార్త. మొత్తానికైతే ఆర్టీసీకి కొంచెం ఎక్కువ రెవెన్యూ రావాలి కదా, ఎక్కువ బడ్జెట్ రావాలి కాబట్టి దానికి సంబంధించి కరీంనగర్ వెలుగు అని చెప్పేసి ఇక్కడ పెళ్లిళ్ళు దైవ దర్శనాలు టూర్లకు పాటు ఇతర ప్రయాణికులకు ఇచ్చే ఆర్టీసీ బస్సు బుకింగ్ రేట్లు టీజీఎస్ఆర్టీసీ భారీగా తగ్గించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది. పల్లె వెలుగు బస్సులకు గతంలో కిలోమీటర్కి 68 చొప్పున దానికి 52కు తగ్గించింది. 68 రూపాయలు తీసుకునేది 52కి తగ్గించిందంట. ఎక్స్ప్రెస్ బస్సులకు 69 నుంచి 62కు, ఇక్కడ కూడా 7 రూపాయలు తగ్గింది. డిలక్స్ బస్సులకు కిలోమీటర్కి 65 నుంచి 57కు అని చెప్పేసి మొత్తానికి 8-9 రూపాయలు అట్లా తగ్గించారు. సూపర్ లగ్జరీ బస్సులకు 65 నుంచి 59కి తగ్గించింది అని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే తగ్గించింది. దానికి అదొక ఆఫర్ లెక్క. మొత్తానికి ఆర్టీసీ కూడా ముందుకెళ్తున్న లెక్క. దానికి సంబంధించిన వార్త. పాదయాత్రలొద్దు, నిరసనలు చాలు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రల ఆలోచన. బీజేపీ బ్రేక్ అంట. సో కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆందోళనలకు పిలుపు. ఆ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని నేతల్లో భిన్నాభిప్రాయం. అందుకే నిరసనలతో సరిపెట్టాలని నిర్ణయం అని చెప్పేసి బీజేపీ పార్టీలో ఉన్న లొల్లి అది. పాదయాత్రలు ఏం అవసరం లేదు, నిరసనలు చేయండి చాలు, అక్కడ వ్యతిరేకత పెద్దగా లేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి భిన్నాభిప్రాయాలు ఉన్నాయంట, ఇటు వాళ్ళకు ఇటు వీళ్ళకు. అంటే అక్కడ కూడా ఇక్కడ కిషన్ రెడ్డి సార్ది ఒక టీము, బండి సంజయ్ సార్ది ఒక టీము, ఇక్కడ
వీళ్ళది ఒక టీం అన్నట్లుగా ఇక్కడ టీంలు ఉన్నాయి. ఈటల సార్ది ఒక టీం, ఆ విధంగా ఉన్నాయి అన్నట్టు ఆడ. సో ఆ విధంగా ఇబ్బందులు అన్నట్టు ఒక రకంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మూసీ పునర్జీవంపై మూసీ యొక్క నిద్ర లేక వస్తీ నిద్ర వీటి దాంట్లకు రాజాసింగ్ సార్ కానీ ఇక్కడ వీళ్ళు బండి సార్ కానీ వీళ్ళందరూ రాలేరు చూడండి మీరు. ఆ విధంగా కొంచెం లొసుగులు ఉన్నాయన్నట్టు బీజేపీ పార్టీలో మాత్రం. ఇప్పటి వరకు అక్కడ పీసీసీ ఏమంటారు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో నిర్ణయించట్లేదు ఇంకా. సో దానికి సంబంధించిన వార్త. మాగనూరు హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి మధ్యాహ్నం భోజనం తిని 110 మంది స్టూడెంట్ల అస్వస్థత అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. మక్తల్ మహబూబ్ నగర్ హాస్పిటల్కు 9 మంది తరలింపు. హెచ్ఎం ఇన్ఛార్జ్ హెచ్ఎం సస్పెన్షన్ ఏజెన్సీ రద్దు అని చెప్పేసి వాళ్ళని సస్పెన్షన్ చేసినట్ట, దాంతో పాటు ఏజెన్సీ రద్దు అయిందంట. దానికి సంబంధించింది. దీని నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి. హైదరాబాద్ నారాయణపేట జిల్లాలోని మాగనూరు హై స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడికైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు వ్యవహరిస్తారని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరో పూర్తి వివరాలు తెలుసుకొని నివేదిక సమర్పించాలని ఢిల్లీ కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇది జరగకుండా చూడండి మీరు అన్నది. ఈ యొక్క ఆదేశాలు ఎలా ఉన్నాయో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క హాస్టల్లో అలాంటి పరిస్థితులే ఉండాలి. ప్రతి ఒక్క జిల్లాలలో ప్రతి ఒక్క మండలాల్లో ఎక్కడైనా అని ఇలాంటి ఇబ్బందులు రాకుండా మీ ఆదేశాలు అలాగే ఉండేటట్టు క్షేత్రస్థాయిలో ఉండేటట్టుగా కూడా చూడండి సార్, దయచేసి పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది చాలా పడతారు. సో దానికి సంబంధించిన వార్త. లగచర్ల దాడిలో వ్యూహకర్త కేటీఆర్, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని గిరిజన సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగమే కలెక్టర్పై దాడి అని ఆరోపణ చేస్తున్నారు. మొత్తానికి ఇది ఇక్కడ ఎస్టీ వాళ్ళు అక్కడ సగం ఇక్కడ సగం అన్నట్టుగా మొత్తానికి పార్టీలో లొల్లి. సో దానికి సంబంధించిన వార్త చూడండి. లక్కవరం ఎట్లా అయింది చూడండి. మొత్తానికి సూపర్. గోవా, ఊటీ, అండమాన్ దీవులకు ధీటుగా సరస్సులో 3 ఐలాండ్ అని చెప్పేసి వావ్ లక్కవరం చూడండి ఎంత డెవలప్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త అట్లా మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఉసిగొల్పి దాడులు, లగచర్లలో భూ విలువకు 3 రెట్లు నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. దానికి సంబంధించిన వార్త. కుట్రలు చేసిన కేటీఆర్కు ఊచలే, దాడులు చేసిన వారిని ఊరికే వదిలిపెట్టాలా? ఢిల్లీ చుట్టూ తిరిగి వచ్చిన కటకటాలు తప్పవు. హరీష్ భూ కుంభకోణాన్ని వెలికి తీస్తున్న రంగనాయక సాగర్ వద్ద ఫామ్ హౌస్ ఎలా కట్టావు? ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని నీ పేరున ఎలా రాసుకున్నావు? కేసీఆర్ ఫామ్ హౌస్కి నీళ్ళ కోసమే కొండపోచమ్మ అని చెప్పేసి పోచమ్మ ప్రాజెక్టు. వాస్తవాలు మాట్లాడుకుందాం రా, దమ్ముంటే అసెంబ్లీకి రా. 10 ఏళ్ళు దుర్మార్గ పాలన చేసి నన్ను 10 నెలలకే దిగిపోమంటావా? రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శలా? స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి తేల్చేస్తాం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు చూపిస్తా. 11 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. కొడంగల్పై కేసీఆర్కు ఎందుకంత కక్ష? నేనేమి 1,00,000 ఎకరాల భూసేకరణ చేయడం లేదు. 4 గ్రామాల్లో 111 ఎకరాలు సేకరిస్తున్నా. వేములవాడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్వేగం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి
ప్రశ్నిస్తున్నాడు అన్నట్టు, ఈయననే ప్రశ్నిస్తున్నాడు, వాళ్ళు ప్రశ్నించేది పోయి ఈయన ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నారని. సో దానికి సంబంధించి వార్త. ఒక విషయం ఇక్కడ క్లారిటీ ఒకటి చూడొచ్చు. ఒక విషయం ఏంటంటే 11 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నోటిఫికేషన్లు అప్పుడే వేసినాయి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అప్పుడు కరెక్ట్గా వేసి ఉంటే, అప్పుడే కరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చింటే ఇట్లాంటి పరిస్థితులు ఉండకుండా. ఎందుకంటే టీఎస్పీఎస్సి పరిస్థితి అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు టీజీపీఎస్సి పరిస్థితి ఎట్లుందో చూడండి. ఎందుకంటే పేపర్ లీక్లు ఎన్నిసార్లు అయినాయి, ఎన్నిసార్లు నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఆ నిరుద్యోగులే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ విధంగా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇంకో విషయం ఏంటంటే ఒకటొకటి మొత్తం బయటికి తీస్తున్నారు అన్నట్టు, ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉండాలి. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగిందని. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, కొడంగల్ పై కేసీఆర్కు ఎందుకంత కక్ష అని చెప్పేసి అంటున్నారు. సొంత నియోజకవర్గం ఒక రకంగా, కొడంగల్ నుంచే వచ్చింది కదా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా. సో సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలన్నది ఆయన తరహాలో ఉంటుంది. దానికి రైతులు అంగీకరించకపోతే ఆయన కూడా ఏం చేయలేడు అనుకోండి. సో ఆ విధంగా కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు ఇక్కడ సొంత నియోజకవర్గాలను గత ఎమ్మెల్యేలు డెవలప్ చేసుకున్నారా? సిరిసిల్ల పరిస్థితి ఎట్లా ఉంది? రోడ్లు కరెక్ట్గా లేవు అక్కడ కూడా. సో ఆలోచన చేయాలి కదా. 3-4 సార్లు కాదు, 5-6 సార్లు చేసినా కానీ ఏం లాభం లేదు. ఇక్కడ గజ్వేల్ ప్రజల పరిస్థితి ఎట్లుంది? వాళ్ళకి అసలు ఆ కళ్యాణ లక్ష్మి వస్తలేదు సార్, జర అడుగుద్దు రాండి సార్, లేకపోతే మాకు ఇండ్లు లేవు సార్, మాకు డబుల్ బెడ్రూమ్లు లేవు సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా అడుక్కుంటున్నారు కదా. మళ్ళీ ఆ ప్రజల తరపున నిలబడాల్సింది ఎవరు? సొంత నియోజకవర్గాలను, గెలిచిన నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకపోతే ఎట్లా? అక్కడ గజ్వేల్లో కట్టిన పార్టీ ఆఫీస్కి కేసీఆర్ వెళ్ళలేదని చెప్పేసి ఒక టాక్ ఉంటుంది, అసలే వెళ్ళలేదు ఇప్పటివరకు అని. మరి ఏంది పరిస్థితి అది? ఇక్కడ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దిశ ఆయనకు మాత్రం ఉండదా? ఎందుకంటే రేపు పొద్దుగాల కూడా మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయాలి కదా. ఆలోచన తీరు ఆ విధంగా ఉంది కాబట్టి డైరెక్ట్ అడుగుతున్నాడు అన్నట్టు. సో మొత్తానికి ఇది ఎమ్లాడల కేసీఆర్ రేవంత్ రెడ్డి అరుచుకున్న పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. మహాకమలం జార్ఖండ్లోనూ కాషాయమే. మహాకమలం అని చెప్పేసి, మహాకమలం అంటే మహారాష్ట్రలో కమలం పార్టీ అన్నట్టు, జార్ఖండ్లోనూ కాషాయమే అని చెప్పేసి ఇక్కడ 2 చోట్ల బీజేపీ కూటమికే పట్టం. మహారాష్ట్రలో మహాయుతి 150 నుంచి 160 సీట్లు, అగాడికి 110 నుంచి 130 సీట్లు. జార్ఖండ్లో ఎన్డీఏ 40 నుంచి 55 సీట్లు, ఇండియాకి 25 నుంచి 35 సీట్లు. 2 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనా, మెజార్టీ సర్వేల అభిప్రాయం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. రేపు పొద్దుగాల అసలు ఫలితాలు వెల్లడైతే ఎల్లుండే అప్పుడు తెలుస్తుంది ఆ కథ ఏందో. దానికి సంబంధించింది భాజపా జోష్, కాంగ్రెస్ డీలా అని చెప్పేసి మొత్తానికి ఇది వార్త. దాంతోపాటు పట్నం అరెస్టుపై హైకోర్టు ఫైర్. మొత్తానికి కొంచెం హైకోర్టు తిడుతుంది. ఈ యొక్క మాజీ ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలా అరెస్ట్ చేస్తారా? వాకింగ్కు వెళ్ళినప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా? లగచర్ల ఘటనలో పట్నం పాత్రపై నివేదిక ఇవ్వండి. దాడిలో అధికారులకు గాయాలు అని చెప్పేసి పీపీపై ప్రశ్నల వర్షం. పట్నం క్వాష్ పిటిషన్పై విచారణ తీర్పు రిజర్వ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అట్లా అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. పట్నం రేవంత్ను ఓడిస్తా అని చెప్పేసి పట్నం నరేందర్ రెడ్డి అంటుండు. దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఈయనను అరెస్ట్ చేసే విధానం అట్లా వేయకూడదు. ఆయన ఏం పరారీలో లేడు కదా, ఇదైతే వాస్తవమే, పరారీలో లేడు కదా. పోయి బయటకు పోయి అంటే శాంతియుత భద్రతల నేపథ్యంలో పోలీసులు చేసిన తరహాలని చెప్పేసి ఒక లెక్క చెప్తే, దాంతోపాటు ఆయన ఏమైనా పరారీలు ఉన్నాడో అట్లా అరెస్ట్ చేయడానికే డైరెక్ట్ ఇంటికాడికి వచ్చి తోలుకుపోవచ్చు. బయట అరెస్ట్ చేయడం ఏంది అనేది కూడా ఇక్కడ కోర్టు మాట. సో దానికి సంబంధించిన వార్త. కొత్త ఆర్ఓఆర్ గ్రామానికో అధికారి. కొత్త ఆర్ఓఆర్లో గ్రామానికో అధికారి ముసాయిదా రెడ్డి. విఆర్ఓలు తిరిగి రెవెన్యూలోకి. అప్పీలేటి ట్రిబ్యునల్స్ కూడా క్యాడర్ వారీగా జాబ్ కార్డు, ప్రజాభిష్టం మేరకే కొత్త చట్టం అని చెప్పేసి సర్కార్ చర్యలు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే
ఈ యొక్క ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు మొత్తం ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు. దానికి సంబంధించి ఈ యొక్క కొత్త ఆర్ఓఆర్ల గ్రామానికి అధికారిని నియమిస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. సమర్థత లేకే సర్కస్ అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. హామీలను విస్మరించి అబాసుపాలు అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్లో సర్కారు భంగపాటు అని చెప్పేసి కాంగ్రెస్కు గుణపాఠం కావాలి. అధికారం కోసం బూటకపు హామీలు 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారు, ఏ ఆస్తులు అమ్ముతారు రాహుల్జీ అని చెప్పేసి అడుగుతున్నాడు అన్నట్టు, క్వశ్చన్ చేస్తున్నాడు కేటీఆర్. ప్రజాక్షేత్రంలో దోషిగా రేవంత్ సర్కార్ విమర్శలు గుప్పించిన కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. నిజం చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్న ఇదే రాహుల్ గాంధీ మాత్రము ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు. ప్రజల్లో ఉంటున్నాడు. ఇదే రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల్లో తిరుగుతున్నాడు. కానీ కేసీఆర్ మాత్రం బయటకు వస్తలేడు. దాని గురించి కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో అరుచుకుంటుంటేనే అధికార పక్షం బలంగా పనిచేస్తుంది, లేకపోతే ఇబ్బంది చాలా అవుతుంది. అసమర్థత సీఎం రేవంత్, మోడీ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదు. భారత్ను 5వ ఆర్థిక శక్తిగా నిలబెట్టింది మోడీయే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. ఇక్కడ చూడండి, భారత్ను 5వ ఆర్థిక శక్తిగా నిలబెట్టింది మోడీయే అని అంటున్నాడు. మీరు నిన్న మొన్న వార్తలు చూస్తారో లేదో, గత నెలలో వార్తలు మొత్తము కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ, మన 80 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు, పేదరికంలో ఎక్కువ ఉన్నవాళ్ళు, కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు భారతదేశంలోనే ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది. మరి దాన్ని ఏమనాలి? ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నేనే అడుగుతా. కటిక పేదరికంలో ఈ యొక్క బీజేపీ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కదా కేంద్రంలో, మరి ఈ యొక్క కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు ఎందుకున్నారు ఇక్కడ? అంటే ప్రభుత్వాలు పనిచేస్తలేవన్నట్టే కదా అర్థం. ఆర్థిక శక్తిగా ఏడేళ్ళు పెట్టారు సార్ అక్కడ. కటిక పేదరికం ఎట్లుంటుంది మరి? 80 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితి అట్లా ఉన్నారు వాళ్ళ ప్రజలు. మరి వాళ్ళకి ఎవరు? ప్రభుత్వాలు వాళ్ళకు సహకరించాలి కదా, వాళ్ళు కూడా ట్యాక్స్ పేయర్సే కదా. మరి దాన్ని ఎవరు చూడాలి? మోడీ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదు. సార్ నాకు విషయం అర్థం కాదు, మీరు పార్టీల కోసం పనిచేస్తున్నారా, ప్రజల కోసం పనిచేస్తున్నారా? ప్రజలు లేని పార్టీలు ఉంటాయా? ప్రజలు లేని పార్టీలు ఉంటాయా? ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని గెలిపించింది పార్టీలా, ప్రజలా? సరే, ప్రజల్ని పక్కన పెట్టండి, మీ పార్టీకి వెళ్ళే ఉండి మీ పార్టీలు ఎవరన్నా దేక్తారేమో చూడండి మిమ్మల్ని. ఇప్పుడు మీరు గెలిచినా కానీ మీకు ఆడ పార్టీలలో విలువ లేదు సార్. ప్రజల దగ్గరనే మీకు విలువ వచ్చింది, ప్రజలే మిమ్మల్ని గెలిపించారు. అలాంటిది ప్రజల్ని మీరు పక్కన పెట్టేస్తే ఎట్లుంటుంది? మోడీ సార్ ఏమన్నా ప్రజాప్రతినిధి కాదా? ఆయన కూడా ఒక ప్రజల కోసమే ఉన్నట్టు కదా, ప్రజా సంక్షేమం కోసమే ఉన్నట్టు కదా. మరి పార్టీల కోసం ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ ప్రజల కోసం మాట్లాడండి. ఇక్కడ ఇదే రేవంత్ రెడ్డి, ఆయన సోనియా గాంధీ అంటారు, రాహుల్ గాంధీ అంటారు, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తలేరా? మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీరు కూడా మాట్లాడాలి కదా. అసమర్థత సీఎం, లేకపోతే మోడీకి పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదు. మరి మోడీని అడగకపోతే మీ దగ్గరికి, మీకు తెలిసే బడే బాయ్ అంటున్నాడు, ఆయన దగ్గరికి పోయి అడుక్కుంటున్నాడు, అయ్యా పైసలు ఇవ్వండి అయ్యా మాకు పుణ్యం వస్తుంది అంటున్నాడు. మీరు అధికారంలో ఉండి మీరు కూడా పైసలు తెస్తలేరు. పార్లమెంట్లో మీరు పైసలు తెచ్చారా? పార్లమెంట్ బడ్జెట్లో పైసలు తీసుకురాలేదు కదా, నిధులు తీసుకురాలేదు కదా. వరద బాధితుల ఇబ్బందులు చూడలేదా? 400 కోట్లు మాత్రమే తీసుకొచ్చారు. మరి అక్కడ 1000 కోట్లు ఇస్తుంటే ఎందుకు ఉన్నారు? మీరు కూడా మీ సొంత పార్టీలో పోయి మీరు అడగొచ్చు కదా. ఏమవుతుంది మరి? మీ యొక్క క్యాబినెట్ తోటి మీరు మాట్లాడవచ్చు కదా, మీకు ఒక హైకమాండ్ తోటి మీరు మాట్లాడవచ్చు కదా, ఏమవుతుంది మరి? తెలంగాణ ప్రజల్ని విడిచిపెట్టారు, ఇక్కడ ప్రజల్ని పక్కన పెట్టేసి పార్టీల కోసం పనిచేస్తారంట ఈ నాయకులు. ఎందుకో మరి నాకు అర్థం కాదు. మరి ప్రజలు లేని మీ పార్టీలు ఎట్లా పుట్టినాయి? ప్రజలంటే ప్రతి కార్యకర్త కూడా ఉన్నాడు కదా అందులో. వాళ్ళందరూ ట్యాక్స్లు ఏంటి కడుతున్నారు? పనిలేక కడుతున్నారా? మీ ప్రభుత్వాలకు మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు పని చేయాల్సింది పార్టీల కోసం కాదు, ఈ పార్టీలతో కూడా గొడవ పడండి. ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తోటి కూడా గొడవ పడ్డాడు. హైకమాండ్ తోటి కూడా గొడవ పడ్డాడు ప్రజల కోసం. హీఈస్ ద లీడర్, హీఈస్ ద బ్రాండ్. ఆయన ఒక అసలు హీరో అంటే ఆయన అట్లా ఉండాలి. ఇదేంటి సార్, మీరు అడగరు, మీరు అడగనియరు, మళ్ళీ వాళ్ళని తిడతారు. తెచ్చేటోళ్ళని మాత్రము మళ్ళీ కాళ్ళలో కట్టెలు పెట్టినట్టే ఉంది ఇలా పరిస్థితి. ప్రతిసారి పోతున్నాడు కదా ఢిల్లీకి పోతున్నాడు, పైసలు ఇవ్వండి అయ్యా మాకు ఇది తెచ్చుకుంటాం అది తెచ్చుకుంటాం అని చెప్పి ఈ మీ యొక్క
క్యాబినెట్ మంత్రులను ఏంటి కలుస్తున్నారు? పనులే కలుస్తున్నారు ఆ రేవంత్ రెడ్డి. కండ్లకు కట్టినట్టు కనిపిస్తలేదా? యాక్చువల్గా మీరు కదా తీసుకురావాల్సింది, మీ ఎంపీలు కదా తీసుకురావాల్సింది, మా తెలంగాణకు కూడా నిధులు కావాలి అని చెప్పేసి. మరి ఎందుకు ఇస్తలేరంట? ఒకసారి ఆలోచన చేయరా? ఎందుకంటే నిజం ఇలాగే ఉంటుంది సార్, మాట్లాడే విధానం ఇలాగే ఉంటుంది, నిజం ఇలాగే ఉంటుంది. కటిక పేదరికంలో ఆల్రెడీ ఏమంటారు భారతదేశం ఉందని చెప్పేసి అక్కడ 80 రూపాయల కన్నా తక్కువ సంపాదించేటోళ్ళు కూడా ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళు చూపిస్తే, ఇక్కడ మొత్తానికి మాత్రం భారత 5వ ఆర్థిక శక్తిగా మాత్రం నిలబెట్టింది మోడీయే. ఇంతకుముందు కేసీఆర్ కూడా అలాగే అంటుండే కదా, మీకు తెలియదా? ధనిక రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుంటే ధనిక రాష్ట్రమా? మైనస్ బ్యాలెన్స్ ఉందిడా 7 లక్షల కోట్లు, 1 రూపాయి 2 రూపాయలు కూడా కాదు. మరి ధనిక రాష్ట్రం ఎట్లయితుంది? అది ఆలోచన చేయాలి కదా. దయచేసి మాట్లాడే విధానం కూడా చూడండి సార్. చేసేటోనికి కట్టెలు పెట్టడం అంటే గిదే ఉంటుందేమో మరి. సీఎం రేవంత్ రెడ్డి హస్తినాకి వెళ్దాం అని చెప్పేసి, హస్తినా వెళ్దాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ నేతల కీలక భేటీ, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ. ఈ నెల చివరిలో ఢిల్లీ వెళ్ళాలని యోచన. వచ్చే నెల 9 లోపు మంత్రివర్గ విస్తరణకు అనుమతి అని పొందాలని నిర్ణయం. మొత్తానికైతే ఢిల్లీకి వెళ్ళి ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా, నామినేటెడ్ పోస్టులకు గురించి మాట్లాడాలి. దాంతోపాటు ఈ క్యాబినెట్ విస్తరణ గురించి మాట్లాడాలి, పార్టీ విస్తరణ గురించి మాట్లాడాలి. సో దానికోసం అని చెప్పేసి ఈ యొక్క ఢిల్లీకి వెళ్తున్నారంట. దానికి సంబంధించిన వార్త. ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల విషయం కూడా ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క క్యాబినెట్ కావచ్చు, నామినేటెడ్ పోస్టుల విషయం కావచ్చు, సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా పెట్టుకొని చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిన నాయకులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు కొత్తగా వచ్చేటోళ్ళకి ఇస్తే కూడా బాగుండదు. ఎవరు రెడ్డిలు ఉంటే వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి. దానికి సంబంధించిన వార్త. లగచర్ల లీకులు పోలీస్ శాఖకు తలపోటు అని చెప్పేసి ఇప్పటికే ఒక డిఎస్పీ బదిలీ, మరో సిఐపై వేటుకు రంగం సిద్ధం. ప్రతిపక్ష నేతలకు వివరాలు చేరుతున్న వైనం. పోలీసు అధికారుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అక్కడ పోలీస్ నిఘా కరెక్ట్గా లేకనే ఇబ్బంది అయిందని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేసడం, ట్రాన్స్ఫర్ చేయడం, ఇబ్బంది పెట్టడం, బదిలీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. మధ్యాహ్నం భోజనం విఘటించి 100 మంది విద్యార్థులకు అస్వస్థత, 8 మంది పరిస్థితి విషమం. మక్తల్ ఆసుపత్రిలో చికిత్స, మీడియాపై డాక్టర్ దురుసు ప్రవర్తన. నారాయణపేట జిల్లా మూగనూరు జెడ్పీ హైస్కూల్లో ఘటన. అధికారులపై ఆగ్రహం, మెరుగైన సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రతిపక్షంపై పగ, ప్రజలకు దగ అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. ఇది రేవంత్ రెడ్డి తీరు. పరిపాలన చేతగాక తిట్ల పురాణం ఆయన స్టైల్. దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మాట తప్పిన ముఖ్యమంత్రి. అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డిఎన్ఏ అని చెప్పేసి ప్రెస్ మీట్లో హరీష్ రావు చెప్తున్నాడు. దానికి సంబంధించిన వార్త. ఒకసారి ఇలా ఆలోచన చేయొచ్చు. దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మాట తప్పిన ముఖ్యమంత్రి. దేవుళ్ళ మీద ప్రమాణం చేసినంటే ఇదే కొండగట్టుకి ఎన్ని పైసలు ఇస్తున్నారు, భద్రాచలానికి ఎన్ని పైసలు ఇస్తున్నారు, ఏములాడకి ఎన్ని పైసలు ఇస్తున్నారు, ఇదే మేడారంకి ఎన్ని పైసలు ఇస్తున్నారు, యాదాద్రికి ఎన్ని పైసలు ఇస్తున్నారు, ఎక్కడ ఎన్ని పైసలు ఇస్తున్నారో మీరు ఒకసారి చరిత్రను చూడండి, మీ వెనకాల చూడండి, హిస్టరీని చూడండి. గూగుల్లో అన్నీ ఉంటాయి, యూట్యూబ్లో అన్నీ ఉంటాయి, వార్తలు అన్నీ ఉంటాయి, అన్నీ చూడండి. కేసీఆర్ కాదా ఇవి ఇస్తున్నది? ₹1 ఇచ్చిరా సార్? ఎక్కడ పోయినాయి ఒకసారి చూడండి సార్ మీరే. ఎందుకంటే ఇక్కడ మీరు అడగండి, ప్రశ్నించండి, మంచిది, సంతోషం. కానీ మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అప్పుడు మీరు కూడా ఇన్ని యానం చెప్పారు కదా, 200 కోట్లు, 150 కోట్లు, 100 కోట్లు ఎక్కడ పోయినాయి సార్ అవన్నీ? ₹1 అన్న బయటకు వచ్చిందా? ₹1 కూడా బయటికి రాలే. ఇదే వరంగల్ జిల్లాను మొత్తం వరదలు ముంచెత్తుతున్నప్పుడు ఇదే సీతక్క ఒక హెలికాప్టర్ పంపించండి అబ్బా, కాపాడుకుంటాం వీళ్ళను, ప్రజలను, మీకు దండం పెడతామంటే 3 రోజుల వరకు అసలు పట్టించుకోలే. 3 రోజుల వరకు పట్టించుకోకపోగా ఇదే ఈ నల్గొండకు సంబంధించింది కాంగ్రెస్ నేతలు మీ యొక్క పార్టీలో వస్తున్నారంటే మళ్ళీ పార్టీ ఆఫీస్కు రావడం జరిగింది. మీరు కాదా? ఫామ్ హౌస్కి వచ్చింది కరెక్ట్ కాదా? అప్పుడు ఆడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉండే మీకు తెలియదా? కాంగ్రెస్ నాయకుడు మీ పార్టీలోకి వస్తున్నారంటే వాళ్ళని అరుచుకున్నారు, మీ పార్టీ బలోపేతం చేసుకోవడానికి వచ్చారు. కానీ
ప్రజలు ఇదే వరంగల్ ప్రజలు సత్యనాశ అయిపోయి సర్వనాశనం అయిపోయి ఆ యొక్క వరదల్లో కొట్టుకపోతున్న మాత్రం పట్టించుకోలే. ఆ వరంగల్ ప్రజలకు ఇప్పుడు మాత్రము వరాల జల్లు కురిపించినట్టుగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిజం మాట్లాడుతున్నాం సార్, చూపిస్తున్నాం, మేము కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాం. అక్కడ ఉన్న వరంగల్ ప్రజలు అదే పరిస్థితిలో వరదలు వచ్చి కొట్టుకపోతుంటే ఇక్కడ ఉన్న కేటీఆర్ సారు 3 రోజుల తర్వాత బయటకు వచ్చేసి ఈ యొక్క కడెం ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో మాకు తెలియదు, దాని గురించి నాకు తెలియదు అని చెప్పేసి పోయిండు. వరదల్లో ఎంతమంది నష్టపోయారు సార్? ఇక్కడ వరదలలో మొత్తం నష్టపోతున్న ఈ యొక్క ప్రజలు ఏడుస్తుంటే మీరు వెళ్ళింది మాత్రము మహారాష్ట్రకు వెళ్ళారు. వెళ్ళలేదా మీరు? అప్పుడు చూడండి ఒకసారి. తెలంగాణ ప్రజలను చూడకుండా మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళారు. ఏంటి సార్ పరిస్థితి? నిజం ఇలాగే ఉంటుంది. మీరు చేసింది మేము చూపిస్తున్నాం, ఇక్కడ తప్పులు ఏం లేవు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు సార్ 1500 మంది ఆత్మ బలిదానాలు చేసి అమరులయ్యి ఉద్యమకారులు కష్టపడి అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘ నాయకులు, ఉద్యమకారులు, కళాకారులు, ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఎంత కష్టపడితే మీరు అక్కడ కూర్చున్నారు. మరి వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం కూడా ధర్మం కాగా సార్? వాళ్ళు ప్రాణాలు అర్పించినప్పుడు ఇక్కడ బాధ్యతగా ఉండడం తప్పంటారా? సో వాటి గురించి మీరు ప్రత్యేకంగా చూస్తే బాగుంటుంది. రిక్వెస్ట్. మరో 10 ఏళ్ళు బాబే సీఎం అని చెప్పేసి ఆయన సారథ్యంలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అని చెప్పేసి ఇక్కడ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని చెప్పేసి విమర్శ. చంద్రబాబు ఆశయాల మేరకే పనిచేస్తున్నామని అసెంబ్లీలో పనిచేస్తామని హామీ. మొత్తానికైతే 10 ఏళ్ళ చంద్రబాబు సీఎం ఉండాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఆయన యొక్క లెక్కలు మాత్రం చాలా ఇదిగా ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పేసి కళ్యాణ్ సార్ ఫ్యాన్స్, అభిమానులు, ఆయన భక్తులు అందరూ అంటారు. కానీ ఆయన మాత్రం ఒక వ్యూహాత్మకంగా నడుస్తుంటారు. ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది, ఎవరి చేతిలో ఎట్లుంటే బాగుంటుంది, ఆయనది అనుభవ శైలి. ఆయన అనుభవంతో మనం కొంత నేర్చుకోవచ్చు. ఆయన లెక్కలే వేరు. ఆయనకి నిజంగా చెప్తున్నా అని ఆయనను గెలవాలంటే ఆయనే అయి ఉండాలి అన్నట్టుంటుంది పవన్ కళ్యాణ్ పరిస్థితి. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఇది మొత్తానికి ఇవాళ మార్నింగ్ న్యూస్లోని ప్రధాన వార్తలు. ఈరోజు ప్రధాన వార్తలను చూశారు. మొత్తానికైతే మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మార్నింగ్ న్యూస్ మీరేం చెప్పాలన్నా కింద కామెంట్ చేయగలరు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.